ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జేడి లక్ష్మీనారాయణ గారు, శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ శ్రీధర్ గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతిక, కాలేజీ ప్రిన్సిపల్ మురళీకృష్ణ గారు, డీన్ సుదర్శన్ గారు, కృష్ణమూర్తి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్, పేరెంట్స్, వెల్ విషర్స్ అండ్ డియర్ స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. జేడి లక్ష్మీనారాయణ గారు మాట్లాడేటప్పుడు ఇంజనీరు గొప్ప, డాక్టర్ గొప్ప, ఎవరు గొప్ప అనే ఒక కాంపిటీషన్ జరిగితే ఎవరు గొప్ప అని ఒక సందిగ్ధం ఉత్పన్నమైందని తెలిపారు. అయితే ఇంజనీర్ని, డాక్టర్ని తయారు చేసేటువంటి టీచరు, ఆ టీచర్లని వీళ్ళందరినీ తయారు చేసేటువంటి తల్లిదండ్రులు, ముందుగా మనమందరం తల్లిదండ్రులు మన్ని చూసి గర్వపడేలాగా అందరూ ఉండాలని కోరుకున్నారు. కానీ ముందుగా తల్లిదండ్రుల్ని గౌరవించాలి, వాళ్ళని ఉన్నతమైన స్థానంలో ఉంచాలి అనేది ఇవాళ ప్రతి ఒక్కళ్ళు. అది ఎందుకంటే ఈ మనం మాట్లాడుకునే కంప్యూటర్ యుగం, ఏఐ యుగంలో తల్లిదండ్రులు వాళ్ళ ప్రాధాన్యత అనే విషయం చాలా సందిగ్ధంగాను, క్వశ్చన్ మార్క్గాను తయారవుతా ఉన్న ఈ క్రమంలో ముందుగా ప్రతి ఒక్కళ్ళు కూడా తల్లిదండ్రుల్ని, అదేవిధంగా గురువుల్ని ఖచ్చితంగా గౌరవించుకోవటం అనేది ప్రతిరోజు, ప్రతి నిమిషము, ప్రతి గంట చేయాల్సిన విషయం. ఆ విషయంలో శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుకుంటున్నటువంటి 1,20,000 మంది పిల్లలకి ప్రతిరోజు, రోజుకొక్కసారైనా మా టీచర్స్ని కానీ, మా అడ్మినిస్ట్రేటర్స్ని కానీ పిల్లలకి దాన్ని ఖచ్చితంగా గుర్తు చేయాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి వాళ్ళందరికీ కూడా తెలియచేస్తూ, అదేవిధంగా మన జిల్లాలో మన ఇంజనీరింగ్ కాలేజీకి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి వనజీవి రామయ్య గారు చనిపోవటం జరిగింది. ఆయన కోట్లాది మొక్కలు ఈ సమాజం కోసం, ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కోసం కొన్ని కోట్ల మొక్కలు నాటి ఒక మన అవార్డుని, మన భారతదేశం గర్వించేటువంటి పద్మశ్రీ అవార్డుని ఆయన పొందటం జరిగింది. ఆయన స్మృతికి ఈరోజు లక్ష్మీనారాయణ గారు వెళ్ళి అక్కడ కలిసి రావటం జరిగింది. ఈరోజు దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది మన బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు ఒక మొక్కని నాటి దాన్ని బతికిచ్చి దాన్ని పెద్దది చేసి ఈ సమాజంలో మన కోసం, మన నెక్స్ట్ జనరేషన్స్ కోసం పొల్యూషన్ని తగ్గించడానికి ఖచ్చితంగా మీ అందరూ ఈ రోజున ఈ ప్రతిజ్ఞ తీసుకొని రేపు ప్రతి ఒక్కళ్ళు ఒక మొక్కని నాటి ఈ జిల్లాకి, ఈ ఊరికి దేశ స్థాయిలో గుర్తింపు తెచ్చినటువంటి వనజీవి రామయ్య గారిని స్మరించుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ, ఇంజనీరింగ్ కాలేజీ విషయానికి వస్తే మనం ఈ ఇంజనీరింగ్ కాలేజీని టేక్ ఓవర్ చేసి 2 ఇయర్స్ అవుతుంది. యాక్చువల్గా ఇంజనీరింగ్ కాలేజ్